ప్రియులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24, 25 వచనాలు మనం చదువుకున్నాం. ఈ లేఖన భాగం యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగములో ఆఖరి మాటలు ఆయన చెప్తూ ఉన్నాడు. మరి అందుకే ముగింపులో ఒక వ్యక్తి తన ఇంటిని ఎలాగో కట్టుకోవాలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇల్లు అనగా భౌతిక సంబంధమైన ఇల్లు కాదు, కానీ ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన తన ఇంటిని ఎలాగో కట్టుకోవాలో జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఈ లేఖన భాగములో బుద్ధిమంతుడు అనే మాటను మనం చదువుతున్నాం. బుద్ధిమంతుడు తన ఇల్లు కట్టుకున్నాడు. ఒక వ్యక్తి ఇల్లు కట్టుకున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఏమని పిలుస్తున్నాడంటే బుద్ధిమంతుడు అని పిలుస్తున్నాడు. బుద్ధిమంతుడు అని పిలుస్తున్నప్పుడు ఎందుకు ఆ వ్యక్తిని బుద్ధిమంతుడు అంటున్నాడు? బుద్ధిమంతుని యొక్క లక్షణాలు ఏమిటి? బుద్ధిమంతుడు కట్టుకున్నటువంటి ఇల్లు ఎలా ఉంటుంది అనే సంగతులను మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మొదటిగా దేవుడు ఆ వ్యక్తిని బుద్ధిమంతుడు అని ఎందుకు పిలిచాడు అంటే, ఈ నా మాటలు విని అన్నాడు. అంటే బుద్ధిమంతుడు ఏం చేశాడంట? దేవుని మాట విన్నాడు అన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని మాట వినేవాడు ఎవరంటండి? బుద్ధిమంతుడు. దేవుని మాట విన్నాడు. ఆయన మాటలు విన్నాడు కాబట్టే దేవుడు ఆ వ్యక్తిని బుద్ధిమంతుడు అని పిలుస్తున్నాడు. మొదటి ఆదాముగా పిలువబడుతున్నటువంటి ఆదాము అనగా ఏదెను తోటలో ఉన్నటువంటి ఆదాము దేవుని మాటను వినలేదు. అందును బట్టి ఏమి జరిగింది అంటే అతని ఇల్లు కూలిపోయింది. కారణం ఏమిటంటే అతడు దేవుని మాట వినలేదు, అపవాది మాటను విన్నాడు. అపవాది మాటలకు లోబడిపోయాడు. అనగా అపవాది మాటలు చాలా ఇంపుగా ఉంటాయి. ఎలా ఉంటాయి అపవాది మాటలు? చాలామంది దేవుని మాట వినటం కంటే అపవాది మాట వినటానికే ఎక్కువ శ్రద్ధ చూపేవారుగా ఉంటారు. అనగా మీరు చావనే చావరు, నువ్వు చావు అని చెప్తే ఎవరికైనా ఎట్టుంటుంది చెప్పండి? చాలా ఆనందంగా ఉంటుంది. మీరు చావనే చావరు, ఈ మాటలో ఎంతో ఖచ్చితంగా కనపడుతుంది కదా. మీరు చావనే చావరు అనగానే వారిలో ఎక్కడ లేనటువంటి ఆనందం. అపవాది మాటలు వినటానికి మీ కన్నులు తెరవబడతాయి. ఈ మాటలు ఎంత వినసొంపుగా ఉన్నాయి. మీరు దేవదూతల వలె ఉంటారు. ఈ మాటలు ఎంత ఆనందాన్ని ఇస్తున్నాయి. ఇలాంటి మాటలు వినటానికి మనుషులు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తూ, బుద్ధిమంతుడు అయితే ఏం చేస్తాడంటండి? ఈ నా మాటలు విని అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు బుద్ధిమంతుడు దేవుని మాటను వినేవాడుగా ఉన్నాడు. నిజంగా దేవుని మాట వినటానికి మనం ఇష్టపడాలి. అంత మాత్రమే కాదు, ఈ బుద్ధిమంతుడు ఏం చేస్తున్నాడు చూడండి. అక్కడ 3వ అధ్యాయంలో, లేకపోతే దేవుని మాట వినకుండా ఉన్న కారణాన్ని బట్టి 3వ అధ్యాయం 23వ వచనములో ఏం జరిగింది? ఏదెను తోట నుండి తోలివేయబడ్డారు. తర్వాత ఏమని రాశాడు 24వ వచనములో? అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి అన్నాడు. తోలివేయబడ్డ స్థితి, తర్వాత వెళ్ళగొట్టబడినటువంటి స్థితి ఉంది. అంటే ఆదాము యొక్క ఇల్లు ఏమైపోయిందండి? నాశనం అయిపోయింది. తన ఇంటిని నాశనం చేసుకున్నాడు. కారణం ఏమిటి? ఆ మాట విననందున అనే మాటను మనం చూస్తున్నాం. దేవుని మాట విన్న వ్యక్తిని ఏమంటున్నాడండి? ఈ నా మాటలు విని. విన్నవాడు ఎవరంటండి? బుద్ధిమంతుడు. ప్రియులారా, చాలామంది దేవుని మాటలు వినటానికి వస్తున్నారు, మంచిదే, కానీ వినేవాడే మంచోడు కాదు. రెండవది ఏమన్నాడు తెలుసా? వాటి చొప్పున చెయ్యవాడు. ఎవరైతే వింటారో
ఆ విన్న తర్వాత వాటి చొప్పున చేసేవాడే బుద్ధిమంతుడు అన్నాడు. చాలాసార్లు దేవుని మందిరానికి మనం వస్తున్నాం, దేవుని మాటలు వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. విని వెళ్ళిపోయినందువలన ఎలాంటి ప్రయోజనము లేదు. వాక్యాన్ని చదువుతున్నాము అంటే అర్థం ఏంటంటే దేవుని మాటలను మనం వింటున్నాం. వాక్య ప్రకారము ఎవరు నడవలేదో దానివలన ఎలాంటి ప్రయోజనము లేదంటున్నాడు. విని వాటి చొప్పున ఏమన్నాడండి? చేయు ప్రతివాడు అన్నాడు. ఆయన మాటలు వినాలి, విని ఏం చేయాలి? ఆయన మాట చొప్పున చేయాలి. లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వచనంలో దేవుని వాక్యం విని తర్వాత ఏమన్నాడు? దాన్ని గైకొనువారు అన్నాడు. మరీ ధన్యులు అన్నాడు. వినటం మాత్రమే కాదు, దాన్ని గైకోవాలి. వినటం మాత్రమే కాదు, దాన్ని జరిగించాలి అన్నాడు. నువ్వు వినువారు మాత్రమయ్యుండి అన్నాడు యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో. వాక్య ప్రకారము దాన్ని జరిగించకపోతే నిన్ను నీవే ఏం చేసుకుంటున్నావు అన్నాడండి? మోసపుచ్చుకుంటున్నావు అన్నాడు. మీరు వినువారు మాత్రమై ఉంటే నువ్వెవరివి? నువ్వు నీవే మోసపుచ్చుకునేవాడవి అన్నాడు. మొట్టమొదటిగా బుద్ధిమంతుని యొక్క లక్షణములో మొట్టమొదటిది వినాలి. రెండవది ఏమిటండి? విని దాని ప్రకారము జరిగించాలి అన్నాడు. వాటి చొప్పున చేయటం. నిజంగా వాక్యాన్ని మనం అనేక సార్లు చదువుతున్నప్పుడు అనేకమైన మాటలు మనకు కనపడతాయి. పేదల ఎడల, లేకపోతే ఎవరైనా అవసరతలో ఉన్న వారి ఎడల సహాయం చెయ్యాలి, లేకపోతే హెల్పింగ్ పూర్ పీపుల్. ఎవరైనా ఆకలితో ఉన్నారు, ఆకలితో ఉంటే మనం ఏం చేయాలి? బాగా చిక్కిపోతున్నావు బ్రదర్, బాగా తిను అని చెబితే సరిపోతుందా? వాడి దగ్గర తినటానికి ఏమి లేదు, సరైనటువంటి ఆహారము లేదు. నువ్వు బాగా తింటే బాగుంటావు బ్రదర్. 2వ అధ్యాయం 15వ వచనం యాకోబు పత్రికలు అంటున్నాడు, నీకు చలిగా ఉంది కదా, చలి కాచుకో అని చెప్పినందువల్ల ఉపయోగం లేదంట. చలి కాచుకోవడానికి నువ్వు దుప్పటిని ఇవ్వాలి. ఆహారము అవసరమైనప్పుడు ఆహారానికి తగిన దాన్ని నువ్వు ఇవ్వాలి అన్నాడు. ఏదైతే అవసరతలో ఉన్నామో దాన్ని నువ్వు చదివావు. ఒక వ్యక్తిని క్షమించాలి అని చదివావు. క్షమాపణ అనేది వినటం వరకే కాదు, ఏం చేయాలి? వాక్య ప్రకారము దాన్ని జరిగించాలి అన్నాడు. ప్రియులారా, దేవుని లేఖనాలు నీవు చదువుతున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలను విన్నావు. విన్నదాన్ని ఒకవేళ పాపం చేశావు అనే సంగతి నీకు తెలిసింది, ఏం చేయాలి? పాపము అనేది హృదయములో నొచ్చుకుంటుంది. విని దాన్ని విడిచిపెట్టకూడదు. అందుకే యాకోబు పత్రికలు అంటాడు, ఒక వ్యక్తి అద్దములో చూసుకొని ప్రక్కకు పోయిన తర్వాత అతడు తన సహజ ముఖాన్ని మర్చిపోతున్నాడు అన్నాడు. అద్దంలో చూసినప్పుడు, అనగా దేవుని వాక్యములో చూసినప్పుడు లోపాలు కనపడుతున్నాయి, పాపాలు కనపడుతున్నాయి. దేవుని వాక్యమును చదువుతున్నప్పుడు ఇలాగ చెయ్యాలి అని మనకు అర్థమైనప్పుడు వాటిని మనం అర్థం చేసుకుంటున్నాం, మంచిదే. కానీ వాక్యము చదివినప్పుడు ఆ వాక్య ప్రకారము మనం ఏం చేయాలి? జీవించాలి అన్నాడండి. వాక్య ప్రకారము ప్రవర్తింపని వాడైతే తన్ను తానే ఏం చేసుకుంటున్నాడు? మోసపుచ్చుకుంటున్నాడు అన్నాడు. ప్రియులారా, మనము వాక్య ప్రకారము ప్రవర్తించే వారముగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిగా ఒక వ్యక్తి దేవుడు బుద్ధిమంతుడు అని ఎప్పుడు చెప్తున్నాడండి? ఈయన మాటలు వినాలి అన్నాడు. రెండవదిగా వాటి చొప్పున జరిగించాలి. అప్పుడు ఆ వ్యక్తిని ఏమని పిలుస్తున్నాడండి? బుద్ధిమంతుడు అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనములో బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? అపాయము వచ్చుట చూచి ఏం చేస్తాడు? దాక్కుంటాడు అన్నాడు. అపాయము వస్తుంది అన్న సంగతి ఎవరికి తెలుస్తుందంటండి? బుద్ధిమంతుడు ఎరుగుతాడు, గుర్తెరుగుతాడు. కుటుంబంలో పరిస్థితులు మారిపోతున్నాయి, అపాయం జరుగుతుంది, ఏం చేయాలి? దాన్ని గుర్తెరుగుతాడు. అయ్యో ఖర్చులు ఎక్కువైపోయినాయి అని అనిపించినప్పుడు ఏం చేయాలండి? బుద్ధిమంతుడైన వాడు
అరే ఖర్చులు ఎక్కువైతే కుటుంబానికి నష్టం జరుగుతుంది, అప్పులు ఉంటాయి, తిప్పలు పడాలి, నష్టం జరుగుతుంది, కాబట్టి ఏం చేయాలి అని గుర్తెరుగుతాడు ముందుగానే. ఒక కంపెనీలో ఉద్యోగం చేసే వ్యక్తి కంపెనీ నష్టాల్లో ఉన్నది అని అనుకున్నప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? అదే కంపెనీలో కొనసాగటానికి ఇష్టపడడు. ఏం చేస్తాడు? బుద్ధిమంతుడైన వాడు దాన్ని గుర్తెరిగి ఇక్కడ కాకపోతే వేరొక చోట నేను ప్రయత్నం చేయాలని గుర్తెరుగుతాడు. అలాగా ప్రయత్నం చేసి అతడు సఫలీకృతుడవుతాడు. కాబట్టి ప్రియులారా, అపాయము వచ్చి, అపాయం అంటే ఏమిటి? బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూసి దాక్కుంటాడు. ఎవరి దగ్గర దాక్కోవాలి? ఇదిగో క్రీస్తు ప్రభువు దగ్గరికి దాగేవాడుగా ఉంటాడు. అనగా దాగుట అనగా రక్షణ, దాగుట అనగా పాపక్షమాపణ, కిందున్న పాతాళం తప్పించుకోవాలని. అలాగే దాక్కోవటం అంటే అదే, పాతాళంను తప్పించుకోవటమే దాక్కోవటం. బుద్ధిమంతుడు చేసే పని అది. జీవ మార్గమునకు పోవు మార్గమును ఏం చేస్తాడంటండి? నడుచుకుంటాడు. అయితే ఎక్కడ మనం కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలి, దేని చేత కట్టుకోవాలి, ఈ 3 మాటలు మనము జ్ఞాపకం చేసుకొని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా ఎక్కడ కట్టుకోవాలి, రెండవది ఎలా కట్టుకోవాలి, మూడవది దేని చేత కట్టుకోవాలి. ఒక ఇల్లు కట్టాలంటే ఎక్కడ కట్టాలి అని మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం కదా. ఆ నేల స్థిరమైనదా, ఆ నేల బలమైనదా, ఆ నేల అనుకూలమైనదా అని చూసి మనం కట్టుకుంటాం. అలాగే బుద్ధిమంతుడు ఎక్కడ కట్టుకోవాలి? ప్రియులారా, బుద్ధిమంతుడు ఇక్కడే చెప్పాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతివాడు బండ మీద కట్టుకొనిన బుద్ధిమంతుడు అన్నాడు కదా. ఎక్కడ కట్టుకున్నాడంటే ఆ వ్యక్తి బండ మీద కట్టుకోవాలి. ఒక వ్యక్తి బండ మీద అంటే ఏమిటి? బండ అనేది స్థిరతకు సూచనగా ఉన్నది కదా. కీర్తన గ్రంథం 40వ కీర్తన 2వ వచనములో ఏమని రాయబడింది? నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను లేవనెత్తెను అంటూ ఏమన్నాడు? నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను ఏం చేశాడంట? స్థిరపరిచాడు. అంటే బండ మీద ఏం చేశాడు? అడుగుల్ని స్థిరత. బండ అనేది స్థిరతకు సూచనగా ఉంటుండగా ప్రియులారా, మనందరికీ తెలుసు కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనములో ఆ బండ ఎవరు? క్రీస్తు ప్రభువే. ఆ బండ ఎవరు? క్రీస్తు ప్రభువే. బండ మీద కట్టుకోవాలి. చాలామంది బండ మీద కట్టుకోవటానికి ఇష్టపట్ల. బండ మీద కట్టుకున్న వ్యక్తి ఎలా ఉంటాడంటండి? స్థిరంగా ఉంటాడు. ఎన్ని అపాయములు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా బండ మీద ఉన్నాడు కాబట్టి ఎలా ఉంటాడు? స్థిరముగా ఉంటాడు. గొర్రెలు పోయినాయి, గొడ్లు పోయినాయి, వెండి పోయింది, బంగారం పోయింది, పనివారు పోయారు, దాసదాసీలు పోయారు, అందరూ పోయినా కూడా స్థిరంగా ఉన్నాడు యోబు. ఏమని? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను. ఇచ్చినట్టు ఇచ్చాడు, వెంటనే తీసుకున్నాడు అన్నాడా? ఇచ్చినట్టు ఇచ్చాడయ్యా నాకు, కానీ వెంటనే తీసుకున్నాడు అనలేదండి. ఇచ్చింది ఆయనే, తీసుకుంది కూడా ఆయనే. యెహోవా నామమునకు ఏమనండి? ఆ మహిమ కలుగునగాక అన్నాడు. పిల్లరా, అక్కడ కింద ఇచ్చినట్టే ఇచ్చి తీసుకున్నాడు. దేవుడు అన్యాయస్తుడండి అనలేదండి. దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు అని రాశాడు 1వ అధ్యాయం ఆఖరి వచనములో. ఏమన్నాడండి? దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. అంటే యోబు యొక్క స్థిరతను మనం చూస్తున్నాం. ప్రభువు ఏమైనా ఆయన ఇచ్చేవాడు. ఈ విశ్వాసం మనలో ఉండాలి. ఎప్పుడో తెలుసా? ఆ బండ మీద కట్టుకున్నప్పుడు. బండ మీద కట్టుకున్న ఒక వ్యక్తి స్థిరంగా ఉంటాడు. బండ మీద కట్టుకున్నటువంటి ఒక వ్యక్తి అతడు పడిపోడు. ఎన్ని సమస్యలైనా రాని అతడు పడిపోడు. అర్థమైందా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో చదివితే, ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలుసుకొని ఏం చేశాడు దానియేలు? అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన దేవునికి ఏం చేస్తూ ఉన్నాడు?
ప్రార్థన చేయుచు ఉన్నాడు. ఎన్నైనా వస్తాయి రాని, ఎన్ని శాసనాలైనా పుట్టించని, ఎన్ని సంతకాలైనా పెట్టించని, ఏదైనా జరగనే అని ప్రభువును విడిచిపెట్టినవాడు కాదు. సింహాల బోనులో వేసిన ప్రభువును విడిచిపెట్టినవాడు కాదు. మా దేవుడు మమ్మును రక్షించుటకు సమర్థుడు. ఎంత ధైర్యం అండి! ప్రభువు పిల్లలు ఎప్పుడు భయపడిపోయేవారు కాదు. ప్రభువు పిల్లలు నాకు ఇది జరిగింది, అది జరిగింది, దేవుడు అన్యాయం చేశాడని చెప్పేవారు కాదు. అర్థమైందా? మన జీవితంలో మనల్ని స్థిరపరిచాడు. ఎన్నైనా రాని, శ్రమలు వస్తే శ్రమలను ఎలాగూ తట్టుకోవాలా అనుకునేవాడే విశ్వాసి. ఇకొనియలో ఏం చేశారు? పౌలు మీద పళ్ళు కొరికారు, రాళ్ళు రువ్వారు. రాళ్ళు విసిరిన తర్వాత అతడు పడిపోయాడు. పడిపోయిన తర్వాత అందరూ చూసి, అరే చచ్చిపోయాడురా, వీడిని ఈడ్చేయండిరని ఈకొనియా పట్టణంలో ఏం చేశారు? ఈడ్చారు. 16వ అధ్యాయములో బెత్తముతో దెబ్బలు కొట్టారు. 16వ అధ్యాయంలో ఫిలిప్పీ పట్టణంలో చెరసాల్లో వేసి పౌలు శీలలను ఏం చేశారు? చెరసాల్లో వేసి కాళ్లకు సంకెళ్ళు వేసి, చేతులకు సంకెళ్ళు వేసి, బొండ వేసి బిగించి అనేకమైన దెబ్బలు కొట్టారు. అయినా కూడా స్థిరత్వం కలిగి ఉన్నాడు ప్రియులారా. కారణం ఏంటంటే బండ మీద కట్టుకున్నారు. అందుకనే మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో పేతురు ఈ బండ మీద ఏమన్నాడండి? నా సంఘమును కడతాను అన్నాడు. ఈ బండ అనగా క్రీస్తు అనే బండ మీద ఏం కట్టాలండి? సంఘము అనగా నీవు నేను కట్టబడాలి అనే మాట మనం చూస్తున్నాం. ఆ బండ ఎవరంటండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అన్నాడు. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము ఏం చేయబడుతున్నాం? కట్టబడుచున్నాము. నీవు నేను ఏం చేయబడుతున్నామండి? కట్టబడుచున్నాం. మూలరాయి లేకపోతే భవనం ఏమైపోయింది? పడిపోతుంది. పేతురు ఏం చేశాడు? సంఘాన్ని కట్టాడా లేదా? యెరూషలేములో నిలబడి ప్రకటన చేశాడు, సువార్త ప్రకటించాడు. 3000 మంది రక్షణ పొందారు. సంఘాన్ని కట్టాడా లేదా? 3000 మంది ఎవరో తెలుసా? సజీవమైన రాళ్ళు. క్రీస్తు ప్రభును నమ్మినటువంటి 3000 రాళ్లను సమకూర్చాడు అది నాన్న. తర్వాత 5000 రాళ్లను సమకూర్చాడు. ఇదిగో ఈ బండ మీద ఏం కడుతున్నావు? నా సంఘాన్ని కడుతున్నాడు అని జ్ఞాపకం చేశాడు. క్రీస్తు యేసు మూలరాయి అన్నాడు ప్రియులారా. ఎవరు వేశారంటండి పునాది? అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది అన్నాడు. పునాది మీద కట్టబడిన ఇల్లు అన్నాడు. పునాది లేకపోతే ఏమవుతుంది చెప్పండి? ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉన్నది. పునాది ఎంతో అవసరం. చాలామంది పునాది లేక పడిపోతున్నారు. సరైన ఫౌండేషన్ లేక పడిపోతున్నారు. విశ్వాసంలోంచి దిగజారిపోతున్నారు. వరదలు వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు కొట్టుకొని పోతున్నాయి ఆ భవనాలు. కారణం ఏమిటి? ఆ ఇంటికి సరైన పునాది లేదు. ప్రియులారా, అపోస్తలులు అనగా వారు క్రొత్త నిబంధనకు రాయబారులుగా ఉన్నారు. కొత్త నిబంధనకు రాయబారులుగా ఉన్నారు. ప్రవక్తలు అనగా వారు పాత నిబంధనకు రాయబారులుగా ఉన్నారు. అపోస్తలులు వేసిన పునాది, అలాగే ప్రవక్తలు వేసిన పునాది, ఈ ఇద్దరు పునాది వేశారు. పునాది అంటే ఏమిటి? ఒక పిల్లవాడు స్కూల్లో చదువుతున్నప్పుడు స్కూల్లో చదివి తర్వాత కాలేజీకి వెళ్ళి అక్కడ కూడా చదివి మెడిసిన్లో సీటు సంపాదించుకున్నాడు. ఇంకొక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. బాగా సీటు బాగా వచ్చిందండి, బాగా చదివినట్టున్నాడంటే తండ్రి అంటున్నాడు, ఇదంతా ఎక్కడది కాదండి, స్కూల్లో వేసిన ఫౌండేషన్ అన్నాడండి. ఎక్కడదంటండి అది? స్కూల్లో ఫౌండేషన్ బాగా వేశారు, స్కూల్లో చిన్నప్పటి నుంచి బాగా నేర్పించారు, ఆ ఫౌండేషన్ ఇప్పుడు వీడిని ఇంతగా చేసింది. ఇద్దరు వేశారు అంటున్నాడు. ఎవరెవరు? అపోస్తలులు వేశారు. ఎఫెసీ పత్రిక
2వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు అన్నారు. మనము ఒక్కొక్క రాయిగా మనం కట్టబడుచున్నాం. ఆ కట్టబడేది ఏమిటంటండి? సంఘము అన్నాం. జీవము గల దేవుని సంఘముగా మనం ఏం చేయబడుతున్నాం? కట్టబడుచున్నాం. నీవు నేను కట్టబడాలి అంటే దేని దగ్గరికి రావాలి? మూలరాయి దగ్గరికి రావాలి. దేని మీద కట్టబడాలి? పునాది మీద కట్టబడాలి. పునాది వేసిన వాడు ఎవడు? అర్థమైందా? పునాది ఎవరు వేశారంటండి? అపోస్తలులు ప్రవక్తలు వేశారు. అపోస్తలులు ఎలాంటి పునాది వేశారు? క్రీస్తు ప్రభువును ప్రత్యక్షంగా చూశారు. క్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను, లేదా క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని, క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని, క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని, క్రీస్తు ప్రభువును గురించి సమస్తమును తేటగా వారు గమనించి ఆయన గురించి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. వారు పునాది వేశారు. అందుకని అపోస్తల కార్యము 2వ గ్రంథములో 2వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు? అపోస్తలుల బోధ అన్నాడు. బోధన వారు చేశారు. అదే పునాది. పునాది అంటే రాళ్ళు తెచ్చి మంచి బిల్డింగ్ కట్టడానికి పునాది వేశారు అనుకుంటున్నారు చాలామంది. పునాది అంటే అది కాదు. అపోస్తలులు వేసిన పునాది, క్రీస్తును గురించిన ప్రకటన ఎలా ఉండాలి, 4 రకాల గోడలు, 4 వైపులు కట్టారు. ఆయన గురించి ప్రార్థన చేయుట, సహవాసము, రొట్టె విరుచుట, ఈ పునాదులు వారు అపోస్తలుల బోధ, ఇవి వారు వేసిన పునాదులు. వాటి మీద మనం ఏం చేయబడాలండి? కట్టబడాలి. వేరొక పునాది అన్నాడు. వేరొక పునాది మీద మనం ఎవడో వేయటానికి వీల్లేదు. చాలామంది ఈ దినాల్లో అద్భుతాలకు అవకాశం ఇస్తున్నారు, స్వస్థతలకు అవకాశం ఇస్తున్నారు, నూనె డబ్బాలకు అవకాశం ఇస్తున్నారు, కర్చీపులకు అవకాశం ఇస్తున్నారు, చేపలకు అవకాశం ఇస్తున్నారు. అనేక రకాలుగా మాకు మేలు జరగాలి, రోగం తవ్వాలి, రోగం పోవాలి, ఇలాంటి మీద కట్టబడిన ప్రతి ఒక్కరూ కూలిపోతున్నారు. అర్థమైందా? అలాంటి వాటి కొరకు దేవుని సన్నిధికి వస్తే ఆత్మ సంబంధమైన మందిరముగా నువ్వు కట్టబడలేవు. అర్థమైందా? ఒక వ్యక్తి క్రీస్తు ప్రభువును నమ్మినవాడు, శ్రమలొచ్చినా ఎలాంటి పరిస్థితులు ఆ వ్యక్తి మీద కొట్టినా అతడు స్థిరముగా ఉండాలంటే అతడు క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకోవాలి. క్రీస్తు అనే బండ మీద నువ్వు పునాది వేసుకోవాలి. క్రీస్తు ప్రభు యొక్క మార్గములోనే, ఆయన చూపించిన మార్గములోనే నువ్వు వెళ్ళాలి. తప్పితే భౌతిక సంబంధమైనవి ఎంతకాలం ఉంటాయండి? భౌతిక సంబంధమైన రోగం వస్తుంది, పోతుంది, కానీ రక్షణ పోదు అన్నాడు కదా. రక్షణ ఎల్లప్పుడూ స్థిరంగా ఉండేది. పాపక్షమాపణ ఎల్లప్పుడూ స్థిరంగా ఉండేది. అనగా ఒక వ్యక్తి ప్రభువులో ఉన్నప్పుడు, స్థిరంగా ఉన్నప్పుడు అతడు పడిపోడు. ప్రభువు వాక్యం తేటగా చెప్తుంది. 1 యోహాను పత్రికలో ఆ మాట చెప్తుంది. ఏమన్నాడు? దేవుని బీజము వానిలో ఉన్నది కనుక అన్నాడు. దేవుని బీజం ఉంటే అతడు స్థిరంగా ఉంటాడు. ప్రభువు మీద మనం కట్టబడాలి, గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేయించుకోవటం మంచిదే, కానీ నువ్వు రోగం కోసం దేవుని కోసం వస్తే అది మంచిది కాదు. అద్భుతాలు జరగాలి నాకు అనే దాని మీద నీవు నీ ఇంటిని కట్టుకున్నట్లయితే నీ ఇల్లు ఏమైపోతుంది? కూలిపోయే ప్రమాదం ఉన్నది. ప్రియులారా, ఒక్కొక్కరు ఆత్మ సంబంధమైన రాయిగా ఉన్నారు. ఈ రాయి అంతా కలిపి ఏం కట్టబడింది? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. అంటే క్రీస్తు అక్కడే శరీరములో మనం అనేకమైన అవయవాలుగా ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఇటుకలాగా ఉన్నారు, ఒక్కొక్క రాయిలాగా ఉన్నారు. వారందరూ కలిసి సజీవమైన రాళ్లవలే అన్నాడు. ఏ రాళ్ళండి? మనం సజీవమైన రాళ్ళు. కొడితే విరిగిపోయే రాళ్ళు కాదు, పగిలిపోయే రాళ్ళు కాదు, భూసంబంధమైన రాళ్ళు కాదండి.
నీవు నేను ప్రతి ఒక్కరము ఒక్కొక్క సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా ఏం చేయబడాలి? కట్టబడాలి అన్నాడు. ఎక్కడ కట్టబడాలి అంటే బండ మీద కట్టాలి అన్నాడు. రెండవది ఎలా కట్టాలి? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం చూడండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఏమన్నాడండి? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు అన్నాడు. పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు ఏమనండి? సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మందిరము అనేది వ్యక్తుల ద్వారా కట్టబడేది కాదు. ఒక వ్యక్తి నేను ప్రారంభం నుంచి ఉన్నాను అన్నా అది కట్టినవాడెవరు? దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తులను ఉపయోగించుకొని మందిరాన్ని కడతాడు, కానీ వ్యక్తులు నేను కట్టాను అని చెప్పడానికి వీల్లేదు. ఎంత గొప్ప సేవకుడైనా 700 మంది 800 మంది లేకపోతే 1000 మంది వస్తున్న ఆ సంఘం దాన్ని కట్టిన వాడెవరు? దేవుడే. పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత మనము కట్టబడుచున్నాము. ఎలాగా? ఆత్మ సంబంధమైన మందిరముగా. మనము కట్టామంటే మన వల్ల కాదు. అందుకే కొరింథీ పత్రిక అన్నాడు, మేము సమర్థులమని కాదు అన్నాడు. ఏ వ్యక్తి అయినా ఒక పని చేశాడు అంటే ఆ పనికి నేను చేశాను అని చెప్పుకోకూడదు. ప్రభు పిల్లలు ప్రాముఖ్యంగా అది ఎవరి వలన జరిగిందంటండి? ప్రభు వల్లనే. మా సామర్థ్యం కాదు, మా బలం కాదు, మా జ్ఞానం కాదు, మా ధనం కాదు, మాకున్నది ఏదే కాదు. ఏదైనా జరిగింది అంటే అది మా వలన కాదు, మేము సామర్థ్యులమని ఏమన్నాడండి? కాదు అంటున్నాడు పిల్లారా. అయితే మనం కట్టాలి. దీన్ని ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి అన్నాడు. కొన్నిసార్లు సరిగా ఉండవు. ఒక రాయి పెడుతున్నారు అనుకోండి, పెట్టినప్పుడు అది ఇట్ ఈస్ నాట్ కంఫర్టబుల్, అది అనుకూలంగా ఉండదు. కొన్నిసార్లు పెద్దదైపోతుంది, కొన్నిసార్లు మరి చిన్నదైపోయింది. పెద్దగా ఉన్నదాన్ని ఏం చేస్తాడు మేస్త్రి? ఏం చేస్తాడు చెప్పండి? దాని అంచులన్నీ కొడతాడు. అదే అనుకూలం అంటే. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా చేయబడుతున్నావు నీవు నేను. నీలో ఉన్న బలహీనతలన్నిటినీ దేవుడు తీసివేస్తున్నాడు, కరుకులన్నీ తీసివేస్తున్నాడు, ఎత్తుపల్లాలు తీసివేస్తున్నాడు. ఎక్కువైన దాన్ని తీసివేసి కరెక్ట్గా చక్కగా అక్కడ అమర్చబడినట్లుగా ఆయన చేస్తున్నాడు. దేవునికి అనుకూలం అన్నాడు. రాజుల మొదటి గ్రంథం ఒక మాట చూద్దాం చూడండి. 5వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం. 5వ అధ్యాయము 17వ వచనం ఏమనండి? రాజు సెలవీయగా వారు మందిరము యొక్క పునాదిని ఏమన్నాడండి అక్కడ? చెక్కిన రాళ్లతో అన్నాడు. గొప్ప రాళ్ళు, మిక్కిలి వెలగల రాళ్ళు అన్నాడు. వాటిల్లో అనుకూలము అనే మాట ఎక్కడొస్తుందో తెలుసా? చెక్కిన రాళ్ళు అన్నాడు. నీలో బలహీనతలుంటే బలహీనతలను తీసివేసి ఏం చేస్తున్నాడు? ఆత్మ సంబంధమైన మందిరముగా ఆయన కడుతున్నాడు. కొన్నిసార్లు మనలో చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు. దేవుడు ఏం చేస్తాడు? వాటిని చెక్కుతాడు. చెక్కి ఎక్కడ పెడతాడు? ఎక్కడ ఉంచాలో అక్కడ ఆత్మ సంబంధమైన మందిరముగా ఉన్నాడు. చెక్కిన రాళ్ళు అని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియుల. మలచబడుట అన్నమాట మనం చూస్తున్నాం. మన బలహీనతలన్నింటినీ ఆయన సరిచేస్తాడు. ఎలా కట్టాలి అన్నప్పుడు మనము చెక్కబడిన అనుభవంతో కట్టబడాలి. విశ్వాస పరిమాణము చొప్పున కట్టబడాలి. ఆత్మ సంబంధమైన యాజకులుగా ఏమన్నాడు? మనము కట్టబడుచున్నాం. యెహోవా ఫలాలు ఉన్నాయి. హెబ్రీ పత్రిక 13:16లో కదా, యెహోవా ఫలాలు, లేకపోతే కానుకలు ఆయనకిచ్చేవి. ఇవన్నీ ఆయనకిచ్చే బలులు. అయితే ప్రియులారా, అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఆత్మ సంబంధమైన బలిని మనము ఆయనకి సమర్పించాలి. అలా కట్టబడాలని ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడు?
ఆత్మ సంబంధమైన మందిరముగా ఆయన ఏం చేస్తున్నాడంట? నిన్ను నన్ను ఆయన కడుతున్నాడు. దేని మీద కట్టబడాలి అంటే బండ మీద కట్టబడాలి. ఎలా కట్టాలి అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే మూడవది, దేని చేత కట్టబడాలి. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. ఇందాక నేను జ్ఞాపకం చేశాను, తాత్కాలికమైన వాటి చేత కట్టబడటానికి వీల్లేదు. అద్భుతాలు కానీ, స్వస్థతలు కానీ, నూనె సీసాలు కానీ, కర్చీపులు కానీ, ఇంకా దేనిదేనో అవన్నీ తెచ్చి సంఘములో వాటి ద్వారా నేను బాగుపడ్డాను అనుకోవటానికి వీల్లేదు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు అన్నాడు కదా. ఆ పునాదులు గల పట్టణాన్ని ఆయన నిర్మిస్తున్నప్పుడు అక్కడ అన్నాడు ప్రియులారా, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయములో, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె ఏం చేశానన్నాడండి? పునాది వేశాడంటండి. ఆ పునాది వేసినప్పుడు దాని మీద ఎలాంటి వాటితో కట్టాడో తెలుసా? 2 రకాల బ్యాచ్లు చెప్పాడు. ఒకటి బంగారము, వెండి, వెలగల రాళ్ళు అన్నాడు. రెండవది గడ్డి, కర్ర కొయ్యకాలు, ఇవన్నీ. ప్రియులారా, గడ్డితో కట్టబడినటువంటి ఏదైనా సరే, కర్రలతో కట్టబడేది సులువైనది, త్వరగా కట్టేస్తాం. ఒక గుడిసె వెయ్యాలనుకుందాం ఉదాహరణకి, ఏం చేయగవాలి? గబగబా 4 కర్రలు నాటేసి కర్రలను అమర్చి గడ్డితో కప్పేస్తే గుడిసె అయిపోయింది. అది త్వరగా చేయబడింది. కానీ బంగారము, వెండి, వెలగల రాళ్ళు ఇవి చాలా కష్టతరమైనవి. అవి భూమిలో ఉన్నాయి, అవి లోతుగా తవ్వాలి, వాటి కొరకు ఎంతో శ్రమను అనుభవించాలి. ఆ శ్రమ పడిన తర్వాతే దానికి తగినటువంటిది వస్తుంది. ఈ గడ్డితో కట్టబడినటువంటిది, కర్ర కొయ్యకాలతో చేయబడినటువంటి ఈ ఇల్లు ఒకానొక దినాన ఆయన అగ్ని పరీక్ష ద్వారా ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. అదే, నువ్వు ఎట్ట కట్టుకున్నావు? అయ్యా, నేను అద్భుతాల కోసం వచ్చానయ్యా. కలిపోతుంది అంతే. స్వస్థతలు కావాలని వచ్చానయ్యా. కలిపోతుందంటే. నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు, నీ ఇంటిని దేనికోసం కట్టుకుంటున్నావు నీకు అర్థం కాకపోతే ఒకానొక దినాన కాలిపోయే పరిస్థితి ఉన్నది. అగ్ని పరీక్షల వలన అని చెప్తున్నాడు కదా. అగ్ని పరీక్షలో నిలబడేది ఏమిటండి? అగ్ని పరీక్ష జరిగినప్పుడు బంగారము ఇంకా ఏమవుతుంది? మేలిమి బంగారంగా తయారవుతుంది. ప్రియులారా, బంగారము అనగా ఒక వ్యక్తి యొక్క పరిశుద్ధ జీవితానికి సూచనగా ఉన్నది. పరిశుద్ధమైన జీవితమే అదే బంగారాన్ని చూపిస్తూ ఉంది. ప్రార్థనా జీవితమే అది వెండిని చూపిస్తుంది. వెలగల రాళ్ళు నీ యొక్క సాక్ష్యాన్ని అది చూపిస్తుంది. ప్రియులారా, ఎలా ఉన్నావు? ఎలా కట్టుకుంటున్నావు? కాలిపోయేది అక్కడ కాలిపోయే వస్తువులు కూడా చెప్పాడు కదా. ఏమన్నాడు? అవి కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని ఏమవుతుందంటండి? కనబడుతుంది. ఎలా కట్టుకున్నావు? తేటగా కనపడిద్ది ఒక రోజున. మనుషులు మెప్పు కోసం కట్టుకున్నావా? మనుషుల యొక్క ఘనత కోసం కట్టుకున్నావా? నీ యొక్క ఇంటిని ఎలా కట్టుకున్నావు? దేని మీద కట్టుకున్నావు? ఎలాంటి వస్తువుల చేత కట్టుకున్నావు? కొన్నిసార్లు మనం ఇల్లు కట్టుకున్న తర్వాత దాన్ని చూసి మురిసిపోతాం. కారణం ఏమిటంటే అది మంచి వస్తువుల చేత అది కట్టబడింది. బ్రదర్, తలుపు చూసారా? ప్యూర్ టేకు బ్రదర్, దాదాపు దీనికే 50,000 అయింది బ్రదర్ అంటాం. అంటే మనం ఏం చేసామండి? వెలగలిగిన వస్తువుల చేత కట్టుకున్నాం. విలువ లేనివి కాదు. ప్రియులారా, ఏది విలువైనది? రక్షణ విలువైనది ప్రియులారా. దాని చేత కట్టుకో. అంతేకాని బ్రదర్ నా కోసం ప్రార్థన చెయ్యి, మా అమ్మాయి కోసం ప్రార్థన చెయ్యి,
మా కుటుంబంలో ఉద్యోగం రావాలి, పెళ్లి కావాలి, మా కుటుంబంలో మేలు జరగాలి, ఏదైనా అద్భుతం జరగాలి, స్వస్థతలు జరగాలని వీటి కోసం నీవు నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ ఇంటిని కట్టుకున్నట్టయితే ఒకానొక దినాన అది కాలిపోతుంది. పిల్లారా, నువ్వెవరో తెలుసా? దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ నా మాటలు విని అవునండి వాటి చొప్పున చేయు ప్రతివాడు నువ్వెవరవే? నువ్వు బుద్ధిమంతుడురా. నువ్వు బుద్ధిమంతుడు అయితే ఇదిగో ఇలాంటి వాటి మీద కట్టుకుంటావు. నువ్వు కట్టుకోవాల్సింది క్రీస్తునే బండ మీద మాత్రమే. పిల్లారా, ఇంకను నువ్వు దేనికోసం నువ్వు ప్రయాసపడుతున్నావో ఆలోచన చేసుకో. నేను ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి, ప్రభువుతో పాటు నేను ఉండాలి అని ఇప్పటికైనా ఈ 3 వస్తువులు, ఒకటి బంగారము, రెండోది వెండి, మూడోది వెలగల రాళ్ళు, దీనికోసం నువ్వు ప్రయాసపడు. నీ ప్రయాస కనపడకపోవచ్చు, నీ కష్టం కనపడకపోవచ్చు, ఇప్పుడు కనపడదు, కానీ ఒకానొక దినాన ఆయన ఎదుట నిలబడినప్పుడు నీ ఆ పనికి ఆయన ఏమిస్తాడు? మంచి బహుమానం ఇస్తాడు. అది కాలిపోయేది కాదు, కాలిపోయేది కాదు. పిల్లారా, ప్రభు కొరకు మంచి సాక్షిగా జీవిస్తావా? ప్రభు కొరకు నువ్వు ప్రయాసపడతావా? ప్రార్థన అనుభవంతో నువ్వు జీవిస్తావా? పరిశుద్ధ జీవితం నువ్వు జీవిస్తావా? ఇలాంటి అనుభవంతో సజీవమైన రాళ్ల వలె మనం కట్టుకుందాం.